ఉమ్మడి మెదక్ జిల్లాను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక గ్రామాల్లో వాగులు వంకలు పొంగి పొర్లాయి. పలు గ్రామాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మెదక్ జిల్లా 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరద నీరు నిలిచి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. ఇటు మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. హవేలీ ఘన్పూర్లో 26.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రామాయంపేటలో 17.1, చేగుంటలో 14.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్, కామారెడ్డి జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగుతోంది. మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరించారు. మెదక్ జిల్లా టెక్మాల్, రేగోడ్ మండలాల్లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. మెదక్ జిల్లా నార్సింగి పరిధిలో చెరువు నుండి 44వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరింది. రహదారిపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండడంతో రోడ్డు మధ్యలోనే కారు నిలిచిపోయింది. దీంతో 44వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వర్షాలకు సంబంధించి మెదక్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, ఎక్కడికక్కడ రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్పితే బయటకు రావద్దంటూ కూడా ప్రజల్ని. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటి? ప్రస్తుతం తాజా సిచ్యువేషన్ ఎలా ఉంది? సిద్ధు, మొత్తంగా కనుక చూసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా మాత్రం జలదిగ్బంధంలో చిక్కున్నదని చెప్పొచ్చు. ఎందుకంటే మెదక్ జిల్లా నుంచి కనెక్టివిటీ ఉన్న అన్ని ప్రాంతాలు కూడా పూర్తిగా దిగ్బంధానికి గురయ్యాయి. మనం హైదరాబాద్ నుండి బయలుదేరి నిజామాబాద్ వైపు వెళ్తున్న చోట తూప్రాన్ దాటిన తర్వాత మాసాయిపేట దగ్గర ఒక ప్రాంతంలో జలదిగ్బంధంలోకి రోడ్డు పైన నీళ్ళు వచ్చి నిలిస్తే, బిక్కనూరు వద్ద మరో చోట నార్సింగ్ వద్ద ఉన్న చెరువు పొంగిపోలుతున్న నేపథ్యం కనబడుతుంది. అట్లాగే బోధన్ వెళ్లే రహదారి నేషనల్ హైవే నెంబర్ 762D బోధన్ వెళ్లే రహదారి అయితే పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే పోచారం ప్రాజెక్టుకు సమీపంలో పూర్తిగా రోడ్డు కొట్టుకపోవడంతో వాహనాలను ఎవరిని కూడా వెళ్ళొద్దని చెప్తా ఉన్నారు. అట్లాగే మెదక్, కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో ఉన్న ప్రాజెక్ట్ అయితే నిన్న భారీ ఎత్తున గండిపడ్డ నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ఇక మిగతా విషయానికి కనుక వస్తే, అటు రేగోడ్లో నల్లవాగు తెగిపోవడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. రేగోడు, పిట్లం, అట్లాగే జూకల్ నుండి వచ్చే రహదారి కూడా పూర్తిగా తెగిపోయిందని చెప్పవచ్చు. ఇక ఇటువైపు చూసుకుంటే రామాయంపేట, సిద్దిపేట నుంచి కనుక చూసుకుంటే రామాయంపేట, సిద్దిపేట నుంచి వచ్చే రోడ్డు కోనాపూర్ వద్ద తెగిపోవడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకుంటే మెదక్ జిల్లాలో భారీ వర్షాలు, సుమారుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో కలుపుకుంటే 27 నుంచి 28% వర్షపాతం నమోదని చెప్తున్నారు. అతి భారీగా హవేలీ గణపురం మండలం సర్జన గ్రామంలో 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున వరదలు, చెరువులన్నీ కూడా నిండుకుండల్లా మారి కాలువలకు గండ్లు పడ్డ నేపథ్యం కనబడుతుంది. అయితే పోచారం ప్రాజెక్టు పైన ఉన్న ఏదైతే గుండారం వాగు, రాజపేట వాగు ఉప్పొంగడంతో పోచారంకు 1,20,000 క్యూసెక్కుల వరద నీరు రావడంతో భారీ ఎత్తున ప్రాజెక్టుకు గండిపడంతో పెద్ద ఎత్తున కూడా పంట పొలాల్లోకి నీళ్ళు రావడం జరిగింది. రహదారి కూడా కట్ కావడం జరిగింది. అయితే అధికారులు ఈరోజు కాసేపటి తర్వాత అంటే మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి జిల్లాలో జరిగిన పంట నష్టానికి సంబంధించి కానీ, అయితే వర్షాలకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించడం కోసం వస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే మరి ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున వర్షం పడుతూ ఉంది. రాత్రి కొద్దిగా శాంతించినప్పటికీ కూడా వరుణుడు మళ్ళొకసారి తన విశ్వరూపాన్ని చూపుతున్నాడని చెప్పవచ్చు. ఉదయం నుండి కూడా భారీ ఎత్తున వర్షం నమోదైంది. ఆ వర్షానికి కూడా మళ్ళీ ఒకసారి రోడ్లన్నీ కూడా దిగ్బంధానికి గురయ్యే పరిస్థితి కనబడుతుంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అయితే జిల్లాలో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉన్నారు. పరిస్థితిని సమీక్షించడం కోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్ల నుండి బయటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. గ్రామాల్లో కరెంటు కూడా నిన్న మధ్యాహ్నం నుండి కూడా గ్రామాల్లో సుమారు 40 గ్రామాల్లో కరెంటు కూడా నిలిపివేయడం జరిగింది. అట్లాగే పాఠశాలన్నిటి కూడా సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దని చెప్తున్నారు. అటు కామారెడ్డి, మెదక్ జిల్లాకు సంబంధించిన పోలీసు, రెవెన్యూ యంత్రాంగం పెద్ద ఎత్తున అప్రమత్తమైన పరిస్థితి కనబడతా ఉన్నది. సిద్ధు, ఓకే విష్ణు.